ఫ్రెండ్స్, సొంత ఆస్తులు ఉన్న వారికి ప్రమాదం. సుప్రీంకోర్టు కొత్త రూల్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. ఫ్రెండ్స్, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థిర చరాస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయంపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే దేశంలో ప్రతి ఒక్కరి ఆస్తులను ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంకి ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ నిర్వహించింది. ఈ విచారణలో కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే అలాగే పిటిషనర్ లేవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి కోర్టు సూచించింది. అయితే అవినీతి, నల్లధనం ఉత్పత్తి, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల చిరాస్తి పత్రాలను వారి ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీంతో జస్టిస్ రాజీవ్ సగ్దేర్, జస్టిస్ గిరీష్ కల్పయాలతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రానికి పై విధంగా ఆదేశించడం జరిగింది. అయితే ఈ చట్టంతో అయితే సొంతాస్తులు ఉన్న వారందరూ కూడా ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి. లేని పక్షంలో అయితే కఠిన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఆస్తులు జప్తు చేసే అవకాశం కూడా ఉన్నదని చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే